అమెరికాలో ఆగస్టు 6 మధ్యాహ్నం 3 గంటల నుండి సుమారు 1.5 అవర్ టోర్నడో వచ్చింది. చాలా భీకరమైనటువంటి సుడిగాలి. ఆ సుడిగాలిలో చాలా చెట్లు నేలమట్టమైపోయాయి. మరి చాలా విలువైనటువంటి సామాగ్రి కూడా ఆ సుడిగుండంలో, ఆ టోర్నడోలో చిక్కుకొని బీభత్సం సృష్టించింది. మరి ఇక్కడ అరుదుగా వచ్చేటువంటి టోర్నడోల్లో మనం చూస్తున్నటువంటి భారీ వృక్షాలు కూడా నేలకి ఒరిగిపోయినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మరి చాలా పెద్ద పెద్ద క్రేన్లతోనే కానీ, దాన్ని పడగొడితేనే కానీ పడనటువంటి చెట్లు కూడా ఇలాగా నేల కొరిగిపోయాయి. అందువల్ల నిన్న చాలా చోట్ల మనం చూస్తున్నటువంటి ఈ భారీ వృక్షాలు చాలా స్ట్రెయిట్గా ఉంటాయి. మనం చూస్తున్నటువంటి నేల కొరిగినటువంటి చెట్టు కూడా అదే జాతికి సంబంధించింది. దీన్ని స్ట్రీమ్లైన్ చేసి ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్స్గా, మెయిన్ రోడ్లో కూడా ఎలక్ట్రికల్ పోల్స్గా వాడుతున్నారు. అవన్నీ కూడా నేలమట్టమైనటువంటి సందర్భాలు ఈ అమెరికాలో టోర్నడో వచ్చినటువంటి ఈ క్లీవ్లాండ్ ప్రాంతంలో జరిగినటువంటి సందర్భం కనిపిస్తుంది. దానివల్ల విద్యుత్ కూడా ఎప్పుడు కూడా విద్యుత్తుకి అంతరాయము ఏర్పడినటువంటి సందర్భాలు ఇక్కడ ఉండవు. మరి దాని క్రమంలో ఈ క్లీవ్లాండ్, ఒహాయో స్టేట్లో ఉన్నటువంటి క్లీవ్లాండ్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వృక్షాలు మిత్రులు ఫోన్ ద్వారా తెలియజేయటం జరిగింది. ఆ యొక్క పరిసరాలలో రెసిడెన్షియల్ ఏరియాల్లో ఉన్నటువంటి చెట్లు కూడా నేలకు కొరగటం వల్ల విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. సుమారుగా నిన్న 5 గంటల నుండి ఇప్పటివరకు కూడా విద్యుత్తు లేనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో దాన్ని, ఆ యొక్క ఎలక్ట్రిసిటీని రెస్టోర్ చేయడానికి గాను ఈ సిటీలో మెంటార్ కానీ, వెల్లోబీ కానీ ఇలాగా ఉన్నటువంటి డౌన్ టౌన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రికల్ని బంద్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 12:30 నుండి ఇక్కడ ఏదైనా క్లియర్ మెసేజ్ గవర్నమెంట్ ఆఫ్ అమెరికా ఇస్తూ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు 8 o'clockకి, అంటే నిన్న 6వ తారీఖు జరిగినటువంటి ఈ విజువల్స్ 7వ తారీఖు 7:45 ప్రాంతంలో తీస్తున్నటువంటి విజువల్స్ ఇవి. ఇది మనం ఒక ఫారెస్ట్ ఏరియాలో, రెసిడెన్షియల్ ఏరియాలోనే, ఒక క్లియర్ ఫారెస్ట్ ఏరియాలో చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాలు ఇవి. రెసిడెన్షియల్ ఏరియాకి దగ్గరలోనే ఫారెస్ట్ ఏరియా కూడా ఉంటుంది. అంటే ప్లాంటేషన్కి, ఈ యొక్క భారీ వృక్షాల యొక్క సంరక్షణకి గవర్నమెంట్ ఆఫ్ అమెరికా చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటుంది. ఎవరు కూడా దీన్ని కట్ చేయడానికి కానీ, ధ్వంసం చేయడానికి కానీ అవకాశం లేదు. గ్రీనరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల ఇక్కడ తరచుగా వర్షాలు వస్తాయి, మంచు కురుస్తుంది, జలాశయాలన్నీ కూడా జలకళతో నాట్యం చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. సో రెస్టోర్ అయిన తర్వాత ఈరోజు రాత్రి 8 గంటలకి ఎలక్ట్రికల్ విద్యుత్తుని పునరుద్ధరిస్తున్నట్లుగా ఆయా విభాగాల వాళ్ళు మెసేజ్ పెట్టడం జరిగింది. వాట్సాప్కి, ఫోన్కి మెసేజ్ వచ్చేస్తుంది, అలర్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే టోర్నడో వచ్చినప్పుడు కూడా చాలా అప్రమత్తంగా ఉండమని వార్నింగ్ ఇచ్చినటువంటి మెసేజ్ కూడా ప్రతి ఒక్క ఫోన్కి కూడా అటాచ్ అయిపోతుంది. సో చాలా కట్టుదిట్టంగా ప్రజలకి ఏ రకమైనటువంటి
ఆస్తి కానీ ప్రాణ నష్టం జరగకుండా ఉండటానికి తగు ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఈ యొక్క నెట్వర్క్ని ఇక్కడ చూస్తున్నాము. సో నిన్న టోర్నడో సృష్టించినటువంటి బీభత్సానికి చెట్లు అలాగే గ్రీనరీ కూడా కొద్దిపాటి నష్టం ఏర్పడింది. దాన్ని రెస్టోర్ టీము ఇమీడియట్గా ఆయా వాహనాల్లో వచ్చేయటము, రహదారిపై ఉన్నటువంటి చెత్తని కూడా బ్లోయర్స్ ద్వారా దాన్ని తొలగించటము, చాలా వార్ ఫూటింగ్ అంటారు, యుద్ధ ప్రాతిపదికన చేయటం జరిగింది. తద్వారా ప్రజలకి ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా, వాహనాలు రాకపోకలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చేసినటువంటి అరేంజ్మెంట్స్ని చూస్తున్నాము. అదే రకంగా ప్రజలు కూడా ఇక్కడ ఉండేటువంటి సిటిజన్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు కూడా ఇండివిజువల్గా ప్రతిదీ కూడా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నటువంటి ఇన్సిడెంట్స్ని మనం చూస్తున్నాము.